బలమైన వర్షం వినిపించే ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ రష్యా యుక్రెయిన్ నే టార్గెట్ చేస్తుంది కాబట్టి పోలాండ్ మీద టార్గెట్ చేసే అవకాశం లేదు. ఇది మరి ముఖ్యంగా చూస్తూ ఉంటాం యుద్ధంలో ఏం జరిగినా అది కరెక్టే అని ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి యుద్ధ నీతిని సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు యుక్రెయిన్ ఏమైనా రష్యా చేస్తుందని చెప్పి ఒక చూపించి శాంతి చర్చలకు అవకాశం లేదా? ఇప్పుడు మొన్న మధ్య కొంత ట్రంప్ హడావుడి చేశారు, పుతిన్ తో మాట్లాడి జెలెన్స్కీతో మాట్లాడి నేను మొత్తం సెట్ చేసేస్తాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పి అడిగాడు. తర్వాత మళ్ళీ యథావిధిగానే దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది కదా. అదే యుద్ధ వాతావరణం మళ్ళీ కనిపిస్తోంది. ఇప్పుడు ఆ చర్చల పరిస్థితి ఏంటి? అసలు అక్కడితో ఆగిపోయినట్లేనా? ఇంకా అది చర్చల ఎగ్జాక్ట్ గా అక్కడితో ఆగినట్టేనా అంటే కనుక మీరు ఏ ప్రశ్న అడిగారో ఆ ప్రశ్న దగ్గర అక్కడ ఆగిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నందు, ఆ రోజు జరిగిన భేటీ తర్వాత ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రవర్తించిన తీరు పట్ల, యుక్రెయిన్ అధ్యక్షుడి ప్రవర్తన పట్ల ఇటు విముఖంగా ఉన్నాడు, సుముఖంగా ఎక్కడా లేడు పుతిన్ అనుకోవడంలో అతిశయోక్తి లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక గత కొద్ది రోజులుగా జరుగుతున్న మీటింగ్ కి సంబంధించి ఏ రోజైతే ఇటు యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన కీలక నేతలందరూ కలిసి ట్రంప్ తో భేటీ అయ్యే అంశం, అంటే పుతిన్ కి ట్రంప్ కి జరిగిన భేటీ తర్వాత ఏ రోజు జరిగిపోయించి భయపడి వీళ్ళందరూ పరిగెత్తిన రోజులు మీకు గుర్తుంటున్నాయి. ఆ క్రమంలోని ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్ తో మాట్లాడిన సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు చాలా దృఢమైన నేత, మీ దేశం చాలా దృఢమైనది, అండ్ మీలాంటి వాళ్ళు ఇద్దరు కలిసి ఇటు పుతిన్ ని తల వంచలేకపోతున్నారంటే కనుక తల వంచడం చాలా ఈజీ, తల వంచి దారికి తీసుకురావచ్చు అని చెప్పి వ్యాఖ్యానించిన పరిస్థితి. సో ఎక్కడో చర్చల గురించి అంటే రెండు దేశాల గురించి చర్చలు జరుగుతున్న అంశం, అంటే చర్చకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో యుక్రెయిన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు పుతిన్ కి నిజంగానే కోపం తెప్పించుంటాయి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆగ్రహాన్ని తెప్పించే పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే ఇటు ట్రంప్ వ్యవహార శైలి, ఎందుకంటే ఇటు పుతిన్ తో మాట్లాడిన తర్వాత ఏదో కొన్ని రోజులు బాగానే ఉన్నాడు అనుకుంటే కనుక ఇటు రష్యా మిత్ర దేశాల మీద పడిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఎక్కడా కూడా ఈక్వేషన్స్ ఎందుకో మ్యాచ్ కావటం లేదు. ప్రపంచ దేశాలను కోరుకుంటే భారత్ కూడా అదే చెప్పింది, ఇటు శాంతి స్థాపన దిశగా వెళితే బాగుంటుందంటూ చెప్పినప్పటికీ కూడా ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరు పట్ల ఎక్కడో కాస్త పొంతన కుదరటం లేదు. ఎందుకంటే యుక్రెయిన్ ని మరి ముఖ్యంగా యుక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీని యాక్సెప్ట్ చేసేందుకు పుతిన్ సిద్ధంగా లేడు. సో ఇదే కీలకమైన అంశం. దాంతో పాటు పుతిన్ పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ట్రంప్ కూడా ఇంకా వదిలిపడేశాడు అన్న అర్థం వచ్చేలాగా ఉంది వ్యవహార శైలి అయినది. సో బట్ ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మీరు మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కనుక అధ్యక్షుడిగా ఇక్కడ యుక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ తీరు పట్ల క్వశ్చన్ మార్క్ గురించి చర్చ జరుగుతున్న క్రమంలో అమెరికా పట్టించుకోవట్లేదు. బట్ ఈయూకి సంబంధించి ఒకటే అంటున్నాడు, ఈయూకి సంబంధించి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు జెలెన్స్కీ, మీ అంతటా మీరుగా డిఫెన్స్ ని ఇంకా ఎదగాలి, నేటోకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఎవరి మీద డిపెండ్ అవ్వడం కాదు, మీ అంతటా మీరు ఎదగాలి, మీకంటూ ఒక ప్రత్యేక బలగాలు. అంటే ఇక్కడ ఒక రకంగా ట్రంప్ మనం మొదటి నుంచి అనుకున్నాం సచిన్, చాలా సందర్భాల్లో ఆర్టీవీ కూడా దీని గురించి ప్రస్తావించింది. ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎందుకో సరిగా లేవు. ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, బట్ మెయిన్ టార్గెట్ వచ్చేసరికి యుద్ధాన్ని ఎలాగైనా ఆపి నోబెల్ శాంతి బహుమతి తీసుకోవాలన్న ఆలోచనే తప్ప నిజంగా ఒక ప్రాపర్ వేలో యుద్ధాన్ని ఆపడం కానీ శాంతి కోసం తప్పించినటువంటి తీరు కానీ లేదు. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మనం కూడా యుద్ధాన్ని ఆపాలనుకున్నవాడు ఎదుటివాడిని బెదిరించడు కదా. యుద్ధాన్ని ఆపకపోతే నిన్ను వేసేస్తా అని చెప్పి నువ్వు యుద్ధం ఆపమంటే అది అంటే శాంతి కోరుకునేవాడి పద్ధతి అది కాదు కదా. ట్రంప్ అదే చేశాడు, రష్యాని బెదిరించాడు. మరోవైపు ఇటు ఉక్రెయిన్ విషయంలో కూడా ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియలేదు కదా. ఒకసారి ఏమో నేను ఆయుధాలు ఇవ్వనంటాడు, మళ్ళీ ఆయుధాలు ఇస్తా అంటాడు, అధ్యక్షుడిని ఏమో ఒకసారి అవమానపరుస్తాడు, ఒకసారి నువ్వు చాలా గొప్పోడు అంటాడు. ఈ గందరగోళం అంతా మనకు తెలిసింది. సో ఓవరాల్గా ట్రంప్ ప్రయత్నం ఫెయిల్ అవ్వడానికి కేవలం ఆ రెండు దేశాల వైఖరే కాదు, ట్రంప్ ప్రయత్నమే సరిగా లేకపోవడం అని కూడా మనం చూడొచ్చా? ట్రంప్ ప్రయత్నాల గురించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు, ఇటు యూరోపియన్ యూనియన్ కూడా తెలియదు అంటే బహుశా అది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కి కూడా తెలుసు, కానీ తెలియనట్టు వ్యవహరిస్తున్న శైలి. ఎందుకంటే వాళ్ళు ఆధారపడి ఉన్నారు, నేటోకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆధారపడి ఉన్న దేశాలుగా మారిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు నేటో దేశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో పోలాండ్ మీద దాడి జరిగిందని చెప్పి బూచిగా చూపించి ఇటు రష్యా మీద నేటోని జొప్పించే ప్రయత్నం చేస్తున్నాయా నేటో దేశాలు? ఇటు ట్రంప్ వ్యూహాన్ని
ట్రంప్ ఏ వ్యూహం అయితే అనుకున్నాడో అదే వ్యూహాన్ని ట్రంప్ చేతే ఎక్కువ పెట్టించే వ్యూహంలో ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ వెళ్ళాయా అనే చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, రిమెంబర్ ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 32 దేశాలు ఉన్నాయి. దాంట్లో అల్బేనియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐస్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, అలాగే మొంటెనెగ్రో, నెదర్లాండ్స్, నార్త్ మాసిడోనియా, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్, అలాగే యుఎస్, యునైటెడ్ స్టేట్స్, 32 దేశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ట్రంప్ ను లాగుతున్నారనే చెప్పుకోవాలి. అంటే ట్రంప్ కి ఆప్షన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేటో దేశంలో వాళ్ళకున్నది ఏంటంటే, ఒక నేటో దేశం మీద కనుక దాడి జరిగితే మొత్తం మందంతా వచ్చి పడిపోవాల్సింది. ఇది వాళ్ళకున్న కండిషన్. సో వాళ్ళకున్న రూల్. సో ఇప్పుడు ఈ రూల్ కి సంబంధించి ట్రంప్ నాకు సంబంధం లేదు, నేనైతే ప్రతి దాంట్లో బుర్ర పెట్టను, ప్రతి దాంట్లో తలదూర్చును అనే విధంగా ఉన్న క్రమంలో ఇప్పుడు ఆటోమేటిక్ గా ట్రంప్ కి మ్యాండేట్ సిచ్యువేషన్ తీసుకొచ్చేశారు. ఒకవేళ ఇటు పోలాండ్ కి సంబంధించి రష్యా కనుక నేను పోలాండ్ మీద దాడి చేస్తానని చెప్పి ప్రకటిస్తే, ఇక్కడ ఇంకొక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అఫ్ కోర్స్ చాలాసేపటిగా మాట్లాడుకుంటున్నాం. ఏమని, అమెరికా ఇప్పటికే సిద్ధం అవుతుంది, తన సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పి ట్రంప్ కొద్ది రోజుల క్రితం ఒక హింట్ ఇచ్చాడు. సో ఆ హింట్ కి ఈ రోజు జరుగుతున్న పరిణామాలకి ఎక్కడో సింక్రనైజ్ అవుతుందనే చెప్పుకోవాలి. ఒకవేళ సింక్రనైజ్ కావట్లేదు అనుకుంటే కనుక బహుశా అది ఇండివిజువల్ అనుకోవచ్చు, అది కారణం ఏదైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడు మారుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే, అంటే ట్రంప్ తన సైన్యాన్ని సిద్ధం చేయడం కావచ్చు, ఈ రోజు పోలాండ్ దాడికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో పోలాండ్ తో పాటు మిగిలిన దేశాలు, ఇది లేకపోతే మనం చెప్తున్న మాట కాదు, ఏకంగా ఇటు ఆ కంట్రీ ఏ దేశాలైతే ఇటు నేటోలో ఉన్నాయో ఆ దేశాలు, హంగరీ ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ అవుతున్నారు, అన్యాక్సెప్టబుల్ అంటున్నారు. చెక్ రిపబ్లిక్ సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఆయన కూడా రియాక్ట్ అవుతున్నారు, హార్డ్ టు బిలీవ్ అంటున్నారు. ఇటు ఫిన్లాండ్ ప్రెసిడెంట్ రియాక్ట్ అవుతున్నారు. ఇంట్రెస్టింగ్. ఒక్కసారి సారీ ఫర్ ది ఇంటరప్షన్. 6 ఎస్కలేషన్ క్యారీస్ రెస్పాన్సిబిలిటీ 2 పదాలను ఉపయోగించారు. అంటే ఎస్కలేషన్ కోరుకుంటున్నారా అనే క్వశ్చన్ తెర మీద తీసుకొచ్చిన సందర్భం. అంటే ఎందుకు ఇక్కడ నేటో దేశాలు కూడా ఇది యుద్ధాన్ని ఇంతవరకు రష్యా యుక్రెయిన్ కి అనుకున్న క్రమంలో ఇప్పుడు రష్యా నేటోగా మారే అవకాశం ఉందేమో అనుకోవాలి. నందు, ఎస్ ప్లీజ్ ఆస్క్ నందు క్వశ్చన్. రైట్ గాట్ ఇట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద సచిన్ చెప్పినట్లుగా, మనం మాట్లాడుకుంటున్నట్లుగా పరిస్థితులు ఎటువైపు దారి తీయబోతున్నాయి, అసలు రష్యా ఉక్రెయిన్ మధ్య నేను పంచాయతీ కుదుర్చుతాను, పూర్తిగా నేను సెటిల్ చేసేస్తాను, నాకు శాంతి బహుమతి ఇవ్వండి, నోబెల్ శాంతి బహుమతి అని తీవ్రంగా ప్రయత్నించినటువంటి, అంటే యుద్ధాన్ని ఆపడం మెయిన్ మోటివ్ కంటే కూడా నాకు శాంతి బహుమతే అసలు టార్గెట్ అని చెప్పి దాంట్లో భాగంగా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించి ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలన్నీ నేనే ఆపుతానని చెప్పుకున్నటువంటి ట్రంప్ ప్రయత్నం అసలు ఎటుపోయింది, ఇప్పుడు ఎక్కడ ఆగిపోయింది? ఇరు దేశాధినేతలతో మాట్లాడారు, అటు మనం చూస్తున్నాం పుతిన్తో మాట్లాడారు, జెలెన్స్కీతో మాట్లాడారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకని ఆగిపోయింది ఇప్పుడు అది? నేను తప్ప ఎవరూ తీర్చలేరు ఈ పంచాయతీ అని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? ఎటు స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు నిజంగా పూర్తి స్థాయిలో ఏదో ఒక దేశానికి మద్దతు ఇచ్చి వాళ్ళు కూడా అటు తరపున నిలబడే అవకాశం ఉందా? నా మాట వినలేదు, నువ్వు నా మాట వినకపోతే నీ సంగతి తేలుస్తానని చెప్పేసి గతంలో హెచ్చరించినటువంటి ట్రంప్ ఇప్పుడు నిజంగా స్టాండ్ తీసుకోగలుగుతాడా? అలాంటి పరిస్థితుల్లో ఉందా అమెరికా? మరోవైపు నాటో దేశాలు, ఇప్పుడు పోలాండ్ పరిస్థితి మనం చూస్తున్నాం. పోలాండ్ భూభాగంలోకి రష్యాకి సంబంధించినటువంటి డ్రోన్స్ రావడంతో నాటో ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది? నాటోతో ఇప్పటికే డిస్కషన్స్ జరుగుతున్నాయి. నాటో సెక్రటరీ జనరల్తో ఇప్పటికే పోలాండ్ ప్రధాని టస్క్ మాట్లాడారు. ఇది ఇలా జరిగింది, మేము ఇలా కూల్చేసాం వాళ్ళకి సంబంధించినటువంటి ఈ డ్రోన్స్ని అని చెప్పారు. దెన్ నాటో ఇప్పుడు ఏం చేయబోతుంది? నాటో దీని గురించి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా కీలకంగా మారింది. నిజంగా నాటో దేశాలు గనక ఒక తాటి మీదకి వస్తే, ఖచ్చితంగా నాటో ఏర్పడిందే ఒకరికొకరు మద్దతుగా ఉండడం కోసం. నాటో సభ్యులందరూ ఒకరితో ఒకరు మద్దతుగా ఉంటారు. తామందరికీ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునే, ఒక రకంగా చెప్పాలంటే అన్ని దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్ నాటోలో చేరడానికి ప్రయత్నించడం ఇక్కడ మరొక పెద్ద సమస్యగా మారింది రష్యాకి. ఇలాంటి తరుణంలో నాటో దేశాల భూభాగంలోకి రష్యాకి సంబంధించినటువంటి డ్రోన్స్ రావడం నాటోకి మరింత కోపం తెప్పిస్తుందా? నాటో దేశాల రియాక్షన్ ఎలా ఉండబోతుంది? పోలాండ్ ఓ పక్క యుద్ధ రంగానికి సిద్ధమవుతుంది,
మా దేశంలోకే నువ్వు పంపిస్తావా, నీకెంత ధైర్యం అన్నట్లుగా ఇప్పుడు పోలాండ్ తమ సైన్యాన్ని సిద్ధం చేస్తోంది, తమ ఫైటర్ జెట్స్ను సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ మనం చూడొచ్చు, ఉక్రెయిన్కి పోలాండ్కి మధ్యలో ఉన్నటువంటి భూభాగం. అంటే ఈ రెండు దేశాలు కూడా సరిహద్దును షేర్ చేసుకుంటుండడం, కామన్గా వాళ్ళకి సరిహద్దు ఉండడం, బోర్డర్ ఉండడమే ఇక్కడ పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే రష్యాకి. ఇప్పుడు నాటో దేశాల గుండా నాటో భూభాగంలోకి ఎప్పుడైతే రష్యాకి సంబంధించినటువంటి ఈ డ్రోన్స్ ప్రవేశించాయో నాటోకి సంబంధించిన అంశంగా ఇది మారిపోలేదా? నిజంగా సచిన్ చెప్పినట్లుగా 32 దేశాలు ఉన్నాయి నాటోలో. ఈ 32 దేశాలు ఇప్పుడు దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉక్రెయిన్ కేవలం నాటోలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడే నాటో నుంచి ఒక రకమైనటువంటి సానుభూతి మనకు కనిపించింది. అలాంటిది నాటో దేశాల భూభాగంలోకి రష్యాకి సంబంధించినటువంటి డ్రోన్స్ వచ్చాయంటే నాటో సీరియస్గా తీసుకోదా? ఒకవేళ నాటో పూర్తిగా రియాక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ దేశాలన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే అది ఖచ్చితంగా వరల్డ్ వార్ కాకుండా ఇంకేముంటుంది? సో ఇది చాలా సీరియస్ కండిషన్. రష్యా ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారింది. రష్యా నేను తగ్గను, ఇప్పటికైనా సరే అవసరమైతే పోలాండ్ మీద కూడా నేను దాడి చేస్తాను చెప్పగలుగుతుందా? తమ డ్రోన్స్ కూల్ చేసినందుకు పోలాండ్ని బ్లేమ్ చేయగలుగుతుందా? ఒక రకంగా ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి మధ్య ఉన్నటువంటి యుద్ధం కాస్త ఇప్పుడు నాటో దేశాల వైపు కూడా మారబోతుందా? నాటో దేశాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అటువంటి పరిస్థితి వస్తుందా? రష్యా ఇక్కడ సారీ చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు నాటో దేశాల భూభాగంలోకి, పోలాండ్ భూభాగంలోకి తమ డ్రోన్స్ని పంపించాల్సి వచ్చింది, పర్మిషన్ లేకుండా ఎందుకు పంపించాల్సి వచ్చింది? ఇది ఒక రకమైన యుద్ధ చర్యగా భావిస్తా ఏ దేశాలైనా సరే. ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఆయుధాలతో కూడినటువంటి డ్రోన్స్ కానీ ఆయుధాలు కానీ వాళ్ళ దేశంలోకి వస్తే ఖచ్చితంగా ఇది ఒక యుద్ధ చర్యగా భావించే అవకాశం ఉంటుంది. నాటో ఇప్పటికే రష్యా విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఇలాంటి తరుణంలో రష్యా తాము చాలా స్ట్రాటజిక్గా బిహేవ్ చేస్తున్నామన్నా అనుకున్నప్పటికీ కూడా చేయకూడని తప్పు చేసిందని చెప్పాలి ఒక రకంగా. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉన్నటువంటి యుద్ధం ఇప్పుడు నాటో దేశాలను కూడా కలుపుకునే పరిస్థితికి వచ్చింది. నాటో దేశాలు సీరియస్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ప్రపంచ యుద్ధానికి దారితీయదా? ఇది వరల్డ్ వార్కి దారితీయదా? మరి అమెరికా ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో నాటోతో కూడా మాట్లాడబోతుందా? అసలు ఆ చర్చలు ఏమైపోయాయి? ఎందుకు ఆగిపోయాయి? ఎక్కడితో ఆగిపోయాయి? ఒక కంక్లూజన్ లేదా? ట్రంప్ చేసినటువంటి చర్చలకు ఇరు దేశాధినేతలతో ట్రంప్ చర్చలు చేసి ప్రపంచ దేశాల ముందు అంత గొప్పగా తనను తాను ప్రమోట్ చేసుకొని తనను తాను ఒక గొప్ప శాంతి దూతగా ప్రమోట్ చేసుకున్న ట్రంప్, నోబెల్ శాంతి బహుమతికి తాను ఒక అర్హుడిని చెప్పుకున్నటువంటి ట్రంప్ ఆ శాంతి చర్చల ఫలితం ఎక్కడికి పోయిందో చెప్పరా? ప్రపంచ దేశాలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత లేదా? ఎందుకని ఆగిపోయింది? ఎవరి తప్పు వల్ల ఆగిపోయింది? ఎవరి సహకారం లోపించడం వల్ల ఆగిపోయింది అనేది చెప్పాల్సిన బాధ్యత లేదా? సో ఇక్కడ క్లియర్గా సింపుల్గా చెప్పాలంటే రష్యా ఇప్పుడు ఏం సమాధానం చెప్పబోతుంది? పోలాండ్ భూభాగంలోకి తమ డ్రోన్స్ ప్రవేశించడం పట్ల ఇప్పుడు పోలాండ్ ఎలా రియాక్ట్ అవ్వబోతుంది, నాటో ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? ఇది యుక్రెయిన్కు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది ఖచ్చితంగా. మరి అమెరికా స్టాండ్ ఎలా ఉండబోతుంది ఈ విషయంలో? ఇవన్నీ కూడా చాలా సమాధానాలు రావాల్సినటువంటి ప్రశ్నలే. ఖచ్చితంగా ఇప్పుడు రష్యా ఏం సమాధానం చెప్తుంది? సమాధానం